10 సంవత్సరాలు జరాతుష్ట్ర పర్వతాల మధ్య అడవిలో ఒంటరిగా జీవించాడు. ప్రపంచం నుంచి దూరంగా, మనుషుల శబ్దాల నుండి దూరంగా తనలోనికి తాను మునిగిపోయి జీవించాడు. అక్కడ అతనికి శాంతి మరియు జ్ఞానం దొరికాయి. కానీ ఒక ప్రశ్న మాత్రమే ఇంకా మిగిలింది. ఈ జ్ఞానం ఎవరి కోసం? ఒక ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ అతని హృదయం ఒక్కసారిగా మారింది. అతడు సూర్యునికి ఎదుట నిలబడి ఇలా అంటాడు: ఓ మహానక్షత్రమా, నువ్వు ఎవరి కోసమో ప్రకాశించకపోతే నీ ఆనందం ఎందులకు అని అంటాడు. నీ ప్రకాశం ఎలాగో నేను కూడా అపారమైన జ్ఞానంతో ఉన్నాను. ఇది ఇతరులకు పంచకపోతే లాభం లేదు అని అంటాడు జరాతుష్ట్ర. నేను ఇప్పుడు అతి తేనె సేకరించిన తేనెటీగలా ఉన్నాను. ఇప్పుడు ఆ తేనె స్వీకరించే చేతులు కావాలి అంటాడు జరాతుష్ట్ర. ఆ విధంగా పర్వతాలు వదిలి వస్తుంటే ఒక వృద్ధ సన్యాసి అతనికి ఎదురుపడతాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఒక స్థాయిలో ఉంటుంది. ఆ సన్యాసి ఇలా అంటాడు: మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? వాళ్ళు మారరు, వాళ్లకు అర్థం కాదు అని అంటాడు. జరాతుష్ట్ర ఇలా అంటాడు: నేను మనుషులను ప్రేమిస్తున్నాను. ఆ సన్యాసి నవ్వుతాడు. నేను కూడా ఒకప్పుడు ప్రేమించాను, అందుకే దూరంగా వచ్చాను అని అంటాడు ఆ సన్యాసి. ఇప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాను, మనుషులను కాదు అంటాడు ఆ సన్యాసి. ఇక్కడే ఈ కథలో గొప్ప సంఘర్షణ మొదలవుతుంది. ఒకరు ప్రపంచం నుండి పారిపోయిన వారు, మరొకరు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నవాడు. జీవితం నుండి పారిపోవటం సులభం, కానీ జీవితాన్ని ఎదిరించి దాన్ని మార్చటం నిజమైన ధైర్యం అంటాడు నీషే. ఇక్కడ నీషే చెప్పేది మనుషులు అసంపూర్ణమే, కానీ అలా ఉండటమే వారి సౌందర్యం అంటాడు. ప్రేమ అంటే దూరంగా ఉండటం కాదు, దగ్గరికి రావటం అని అంటాడు నీషే. జ్ఞానం అంటే ఒంటరిగా ఉండటం కాదు, దానిని పంచుకోవటం అంటాడు నీషే. జనాల మధ్యలో స్వతంత్రంగా ఉండగలవాడు అతడు మానవుడు కాదు, ఒక మహాశక్తి అంటాడు నీషే. సూర్యుడిలా ఇవ్వటం నేర్చుకోవాలి, అడగకపోయినా వెలుగు ఇచ్చినట్లు. మనిషి పరిపూర్ణతను ప్రేమించడం కాదు, మనిషిలోని మార్పును ప్రేమించాలి అంటాడు నీషే. అదే జీవితం. స్థిరమైనది ఏది కూడా చనిపోయిన దానితో సమానం అంటాడు నీషే. గాడ్ ఈజ్ డెడ్ అంటాడు. అంటే దేవుడు చనిపోయాడని కాదు, మనమే దేవునిలాగా మారాలి అంటాడు. అగ్ని అనేది చలి కాపుకోవడానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా కాల్చడానికి కూడా ఉపయోగపడుతుంది అంటాడు నీషే. దేవుణ్ణి వెతికినవాడు శాంతి పొందుతాడు, మనిషిని మార్చాలని అనుకున్నవాడు చరిత్రలో నిలుస్తాడు అని అంటాడు నీషే. మనిషి ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం అంటాడు నీషే. ప్రేమ అనేది బాధతో కూడిన సృష్టి శక్తి అంటాడు నీషే. అత్యంత ఉన్నతమైన జ్ఞానం అంటే అది బాధను అర్థం చేసుకొని దాటిపోతుంది అంటాడు నీషే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫిలాసఫీ, సైకాలజీ కాన్సెప్ట్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.